హలో బ్రూస్లీ చెప్పేది ఏంటంటే రిజల్ట్ ఏదైనా సరే మన జీవితం కంటూ ఒక ఓన్ స్టైల్ ఉంది. నువ్వు నిజంగానే టెరిఫిక్. Better than terrific. ఈ అమ్మాయిని ఇంతటితో వదిలేరా? తనం లేనోళ్ళు అనుకుంటుందా? చూపించు నీ మగతనం. తను చాలా డేంజరస్ అమ్మాయి అన్న. మన దగ్గర కష్టం, శక్తి, ఇంకా ధైర్యం ఉంటే ఇంతకంటే మరేం కావాలి? I love you for who you are. వీళ్ళందరూ ఒక అమ్మాయి ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు. That being a woman is a woman's biggest weapon. అండ్ దట్స్ ద ట్రైలర్. అంటే ఇప్పటి వరకు తెలుగు సినిమాలో అమ్మాయి అంటే అలా గ్లామరస్గా, సాఫ్ట్గా, కొంచెం సిగ్గుపడుతూ, కొంచెం అలా డ్యూయట్స్ పాడుతూ ఏదో కొంచెం అలానే తెలుసు. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇంత పవర్ఫుల్గా చూస్తున్నాము ఆన్ స్క్రీన్ ఇన్ ఆర్జీవీస్. అమ్మాయి మొత్తం 5 లాంగ్వేజెస్లో సినిమా రిలీజ్ అవుతుందండి. మన తెలుగులో అమ్మాయి, అండ్ కన్నడలో హుడిగి, తమిళంలో పొన్ను, మలయాళంలో పెన్ను, అండ్ హిందీలో లడ్కి. సేమ్ డేట్ జూలై 15th రిలీజ్ అవుతుంది అన్ని లాంగ్వేజెస్లో కూడా. అండ్ ఆల్సో దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ ఇన్ చైనాలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అండ్ ద సేమ్ డేట్ చాలా థియేటర్స్లో. యాక్చువల్గా ఇండియాలో చైనాలో కలిపి ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది. హలో అబ్బా మంచిగా ఉన్నది ఫోటో. ఎవరు నువ్వు? ఏ అమ్మా అమ్మాయి అబ్బా అబ్బా ఏం చేస్తున్నావా పోస్టర్ దగ్గర? అయ్యా అబ్బా మంచిగా ఉంది. అంత ఫోటోలు మా ఊర్లో అయితే మస్తు చూస్తున్నా తెలుసా. ఎక్కడ చూసినా ఏ ఫోటోలు పోస్టర్లు అయితే అమ్మ తోడు. అబ్బా మంచిగా ఉన్నది. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కథ? సార్ వచ్చిన మా సార్ వచ్చిండ్రా. ఎవరు మీ సారు? మా సారు రాంగోపాల్ సారు. రామ్ గోపాల్ వచ్చారు. నువ్వు నాకు తెలుసు. యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో నిన్ను చూసినా. అవు నిజంగా యూట్యూబ్లో మస్తు చూసిన. అందరికి ఇట్లా ఫోన్ పట్టుకొని గిట్లా అంటారు. మొత్తం ఈఎంఐ నడుస్తున్నాయి. సరే అవు వీడియో. నువ్వేంటి ఇక్కడ చెప్పు ఫస్ట్. అసలు నువ్వు వీడియో కాదు ఏం వైరల్ అవుతుంది అనుకుంటారు. ఈఎంఐ మొత్తం వైరల్ అవుతుంది. ఏం వైరల్ అవుతుంది? అదే గా వీడియోనే వైరల్ అవుతుంది. అదే ఇప్పుడు రామ్ గోపాల్ సారు నిన్నేమన్నాడు, నా కళ్ళలో నుంచి నువ్వు ఎట్లా తప్పించుకున్నావు అన్నాడు. సార్ అన్నాడు, రామ్ గోపాల్ సార్ నిన్ను అన్నాడు, నా కళ్ళలో నుంచి నువ్వు ఎట్లా తప్పించుకున్నావు అన్నాడు. నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ గుర్తు చేస్తున్నావు కాదు. ఇప్పుడు సారే మళ్ళీ పిలిపించి ఇక్కడ పెట్టించిండు. అవునా సార్? ఏడున్నాడు మా సారు? ఇదిగో మళ్ళీ పెట్టించిన సార్ ఈ అమ్మాయిని. నాకు అర్థమైంది. మొన్న చెప్పిర్రు మీరు నా కళ్ళలో నుంచి ఎట్లా తప్పించుకున్నావు అన్నారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ యాంకరింగ్ చెప్పిస్తాను. టాపిక్ బాగా డైవర్ట్ చేసావు. కానీ నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఎందుకు వచ్చావు? ఏం లేదు నేను ఇక్కడ. హాయ్ పూజ. హాయ్ యు ఆర్ లుకింగ్ లైక్ అ రాక్. you're looking like a rock. నిజంగా సూపర్. ఈఎంఐ ఇట్లా అన్నది ఈఎంఐయా? అక్కడ ఇందాక తడివేస్తున్నావుగా. కాదు నిజంగా మంచిగా ఉన్నది. అబ్బా ఎంత సిగ్గు అవుతా నాకు. అయిందా? అయితే మేము నెక్స్ట్ ఈవెంట్ చేసుకుంటాం. ఈవెంట్ కాదు. తూ ఆప్కా హై ఫైటింగ్ ఆప్. అమ్మా ఆమెకు తెలుగు అర్థమవుతుంది. తెలుగు వచ్చు మేడం మీకు? తెలుగు రాదు మాకు. హిందీ. మేడం మీరు అచ్చా కర్తే ఫైట్ టైకాండో. వెరీ గుడ్ ఫైటింగ్. సార్ అమ్మ మా సార్ వచ్చిండు. అరే అబ్బా ఒక్కసారి ఇజిల్ కొట్టారు గట్టిగా. మా సార్ చెప్పలేదు నిజంగా సార్. అమ్మతోడు చెప్తున్నా సార్.
అందరూ ఏమంటారు, అమ్మాయి కోసం వచ్చినావా, అమ్మాయి కోసం వచ్చినావా అంటుంది. నేను మీకోసం వచ్చిన సార్. ఆయన ఎక్కడుంటే అక్కడ అమ్మాయిలు ఉంటారు ఆబ్వియస్లీ. నేను అందుకోసం వచ్చిన. మా సార్ వస్తే పక్కన అమ్మాయిలు కలరింగ్ ఉంటది కదా అని చూసిపోదామని వచ్చిన. ఆయన సినిమా ఆయన రాకుండా ఉంటారా మరి? అది నాకు అర్థం కావట్లే సార్. రామ్ గోపాల్ వర్మ అమ్మాయి అని పెట్టినేను సార్. అది సార్కి ఒక మైక్ ఇవ్వరా? సార్కి ఒక మైక్ ఇవ్వరా ప్లీజ్ సార్. యా గదేం సార్, రామ్ గోపాల్ వర్మ అమ్మాయి. రామ్ గోపాల్ అమ్మాయి కాకపోతే నీ అమ్మాయిని పెట్టాలా? ఇదిగో అబ్బాయి అమ్మాయి బ్లాస్ట్ అయినట్టే ఉంటుంది అంతే. కాదు సార్, రామ్ గోపాల్ వర్మ అమ్మాయి అంటే అందరికి డౌట్ వస్తుంది. అనంత్ రామ్ గోపాల్ వర్మ అమ్మాయి గదేం సార్? ఆయన తీసిన సినిమా అమ్మాయి అని. నువ్వు కాసేపు నీ సొల్లు ఆపితే నేను నెక్స్ట్ సాంగ్ ఒకటి చూపిస్తా. ఓకేనా ప్లీజ్? సో ఈ మూవీలో దమ్ము సాంగ్ ఆల్రెడీ మనం యూట్యూబ్ లో చూస్తున్నాము కొన్ని గ్లిమ్స్. ఆ వీడియో ఒకసారి ఇప్పుడు చూస్తాము. కెన్ వి హావ్ ద వీడియో ప్లీజ్? తెగువే నువ్వు బ్రూస్లీ, నా బలమే నువ్వు, నా శ్వాసలో ఉన్న ప్రాణం నువ్వు. బ్రూస్లీ, నా తెగువే నువ్వు, బ్రూస్లీ, నా బలమే నువ్వు, నా శ్వాసలో ఉన్న సర్వం నువ్వు, గుండెలో ఉన్న శబ్దం నువ్వు, నా కళ్ళల్లో ఉన్న కసివే నువ్వు, ఎప్పుడు నాకు దారివి నువ్వు, నువ్వు నాకు తోడుంటే ఆకాశమే నువ్వే దమ్ము, నువ్వే లోకం, నువ్వే సర్వం, నువ్వే నేను, నేనే నువ్వు. బ్రూస్లీ, అగ్నివి నువ్వు, చెంతనే నా సైన్యం నువ్వు, నాలోన చెలరేగే తుఫాన్ నువ్వు. బ్రూస్లీ, అగ్నివి నువ్వు, చెంతనే నా సైన్యం నువ్వు, నాలోన చెలరేగే తుఫాన్ నువ్వు. ఆవహించావు నన్నే అలా, అణువు అణువు నాలో ఇలా, నువ్వు కడివి చాలు నాకు, ముందెంత ముందున్న యుద్ధాన్ని చేసేస్తువే దమ్ము.
బ్రూస్లీ నా బ్రూస్లీ 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 నా బ్రూస్లీ 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 నా బ్రూస్లీ 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 నా బ్రూస్లీ. ఓ సూపర్ సూపర్. వి ఆల్ నో బ్రూస్లీ ఈజ్ అ గాడ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. మరి ఆ బ్రూస్లీని ఎంత పిచ్చిగా ప్రేమించేటువంటి ఒక అమ్మాయి స్టోరీ. అమ్మాయి జూలై 15th ఇన్ థియేటర్స్. అండ్ ఎస్, రాము గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, ఆల్ మై హిట్స్ ఆర్ యాక్సిడెంట్స్, ఆల్ మై ఫ్లాప్స్ ఆర్ ఇంటెన్షన్ అని. రాము గారు, వీ వాంట్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్, ఎస్. ఎప్పుడు మీరు అంటూ ఉంటారు ఆల్ మై హిట్స్ ఆర్ యాక్సిడెంట్స్ అని. యా, వీ వాంట్ యాక్సిడెంట్స్. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మీరు నిజంగానే ఒక స్కూల్ అండి. మొత్తం ప్రపంచం అంతా మీ స్కూల్లో చదువుకుని వెళ్ళిన డైరెక్టర్స్ ఉన్నారు. టేక్ ఇట్ ఫ్రమ్ కృష్ణవంశీ గారు, ఇక్కడ తేజ గారు, అండ్ జైపూర్లో, మహారాష్ట్రలో, మలయాళంలో, ఇలా అన్ని లాంగ్వేజెస్లో చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం మీరు తీసిన వండర్ఫుల్ మూవీస్. టేక్ ఇట్ ఫ్రమ్ శివ టు అమ్మాయి. Yes, so we want to give you a small tribute with your medley songs, so please watch it. And now చూసేద్దామా రాము గారి సాంగ్స్ అన్ని ఒక్కసారి ఆ జర్నీ చేసేద్దాము, that musical journey. And I request RK Master and team to please come onto the stage to perform this medley. అమ్మ, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూస్తున్నారు అన్ని ఛానల్స్లో. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. అండ్ ఎస్, హియర్ వీ హ్యావ్ ఆర్కే మాస్టర్ టీమ్ టు పర్ఫార్మ్ RGV's medley. ధైర్యం ముందు పుట్టి రౌడీలు తర్వాత పుడతారు. చావు భయం ఉన్నవాడు ఎవ్వడు రౌడీ అవ్వలేడు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.
భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భక్తగా మారకు బ్యాచులరు షాదీ మాటే వద్దు గురు సోలో బ్రతుకే సో బెటరు ఆలికి మెళ్ళో ముళ్ళేశానని ఆనందించే మగవారు ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టరు భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచులరు షాదీ మాటే వద్దు గురు సోలో బ్రతుకే సో బెటరు వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసే మరొద్దు Thank you, RK Master and team, and Vijendra Prasad garu swagatam. Kirwani sir, welcome. ఏ జోనర్ అయినా తీసుకోండి, ఆర్జీవి గారు విల్ లీవ్ అ బెంచ్ మార్క్. లవ్ స్టోరీ, హారర్, ఈ థ్రిల్లర్స్ ఏవైనా కూడా, అంటే శివ, సత్య, కంపెనీ, క్షణక్షణం, అనగనగా ఒక అమ్మాయి, అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే హిట్స్ చాలా 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 ఉన్నాయి. అండ్ అందుకే మళ్ళీ అడుగుతున్నాం ఆయన్ని, వీ వాంట్ యాక్సిడెంట్ సూన్ సార్ అని. లెట్స్ హోప్ అమ్మాయి విల్ బీ అన్ యాక్సిడెంట్. అండ్ ఎస్, గెస్ట్లు అందరూ చాలామంది వచ్చేసారు కాబట్టి సార్, బిఫోర్ వాచింగ్ ద నెక్స్ట్ వీడియో, సో ఇది యాక్చువల్గా మార్షల్ ఆర్ట్స్ని బేస్ చేసుకుని ఉన్న మూవీ, యాజ్ వి ఆల్ నో, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ఒక మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయిని వెతికి పట్టుకుని, షీఈ్ నాట్ అన్ యాక్ట్రెస్ ఎట్ ఆల్, ఫస్ట్ టైం ఈ మూవీ ద్వారా తను పరిచయం అవుతున్నారు, పూజా బలేకర్. అండ్ విత్ దిస్ మూవీ షీ స్క్రీనింగ్ 47,000 స్క్రీన్స్లో మీరు కనిపించబోతున్నారు ఆన్ July 15th. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ ఫస్ట్. అండ్ ఎస్, అసలు ఈ షూటింగ్ అంతా ఎలా జరిగింది? అంటే మళ్ళీ వచ్చారా మీరు? తైకాండో, కరాటే అంటారు. మా సారు, సార్ మీ ఫోటో అయితే వైరల్ అవుతుంది సార్. మళ్ళీ మీరు అప్పట్లో చదువుకునేటప్పుడు ఇట్లా, ఆయనే ఒక వైరల్, మళ్ళీ ఆయన గురించి వైరల్. మీకు అర్థమైతే లేదు. ఇప్పుడు సారు అప్పట్లో చదువుకునేటప్పుడు ఇట్లా పెట్టిండు పోజు. నేను అసలు గ్రాఫిక్స్ వేసినరా లేకపోతే సారా కాదనుకున్నా సార్. అది మీ ఫోటోనా సార్? అమ్మతో నా మీద ఉంటా సార్? అయితే నమ్మాలా సార్? నా మీద అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా సార్, మా ఊర్లో పోరగాళ్ళందరూ కూడా ఇట్లా పెట్టుకొని చూస్తాను, వర్మ సారా లేకపోతే, ఎందుకంటే అప్పట్లో కండాలు సార్కి బూస్టీ లెక్క ఉన్నాయి, ఇట్లా పెట్టిండు సారు. అమ్మ తోడికి ఇట్లా చూస్తానా సారా కాదా, సారా కాదా అన్న. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పవా ప్లీజ్? అంటే సార్
కరాటే వచ్చా రాదా ఏం డౌట్ వచ్చింది ఇప్పుడు ఒట్టు అని చెప్పిండు కదా సార్. నేను చెప్పనా, నువ్వు ఒక్కసారి ఆయన దగ్గర నించుంటే ఒక్క కిక్ ఇస్తారు. కరాటేనో అది టేక్వాండోనో నీకే అర్థమైపోతుంది. వెళ్ళి నించోపో, నీకు ధైర్యం ఉంటే. కొట్టొద్దు సార్, ఆల్రెడీ గరం గరం ఉన్నారు సార్. మీ దండం పెడతా సార్, చెయ్యి చూపించి సార్ ఒక్కసారి. గట్టిగా ఉన్న సారు చెయ్యి. అప్పట్లో ఇట్లా కొట్టిటోళ్ళ సార్, ఇట్లా బాక్సింగ్ సార్. ఒక పంచి ఇచ్చేయండి సార్, వదలడు. లేకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒట్టేసిండి ఇట్లా చెయ్యి పెడితే చాలు. అబ్బా ఈ చాలు చెయ్యి ఇట్లా పెట్టిండంటే ఆ ఫోటో సార్ అమ్మతోడు మా ఊర్లో మొత్తం చూస్తున్నాను సార్. సార్ నెక్స్ట్ చేస్తాడు, హీరో చేస్తాడు, నాకు తెలుసు బాగా. హీరో అవుతాడు సారు, చేస్తాడు. చేస్తే హ్యాపీ. ప్రస్తుతానికైతే ఆయన స్క్రీన్ వెనకాల హీరోగా ఉండి చేసిన అమ్మాయి షోరీలు ఒకసారి చూసేద్దాం. అంటే చాలా కష్టపడి చైనా వెళ్ళి అక్కడ షూట్ చేశారు అండ్ ఇండియాలో షూట్ చేశారు, చాలా లొకేషన్స్ తిరిగారు. అసలు ఓవరాల్గా ఎలా జరిగింది ఈ అమ్మాయి షూటింగ్? సో లెట్స్ వాచ్ ద షోరీల్. చూడండి రా, ఇక్కడ ఇంకొక మినీ స్కర్ట్ ఉందిరా. తన్నులు తింటారు. చూడు బ్రదర్, బ్రూస్లీ చెప్పినట్లు మన లైఫ్లో ప్రతి నిమిషం పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయకుంటే జీవితానికి అర్థం లేదు. You know Bruce Lee. ఈ ల్యాండ్ మాకు ఇచ్చేయి. I said no. చికెన్ మంచూరియన్. మనం కేవలం చేతులు ఊపడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేదు.
అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ దట్స్ అన్ ఇన్సల్ట్ టు బ్రూస్లీ. బ్రూస్లీ? ఆర్ యు సీరియస్? బ్రూస్లీ అదే బ్రూస్లీ మాయలో చచ్చిపోయాడు కదా, ఏం చేశాడు బ్రూస్లీ? డేంజర్ అయినా కూడా అమ్మాయే కదా, దీంతో ఫైట్ చేస్తే చాలా మజా వస్తుంది. బెడ్ మీద వీళ్ళందరూ ఒక అమ్మాయి ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు, కానీ వీళ్లకు తెలీదు బీయింగ్ అ వుమెన్ ఇస్ అ వుమెన్స్ బిగ్గెస్ట్ వెపన్. Be formless, shapeless, like water. సూపర్. సో టేక్ ఇట్ తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, చైనీస్, ఏదైనా లాంగ్వేజ్ బ్యారియర్ అంటే స్టోరీ టెల్లింగ్కి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. ఎమోషన్ హ్యాస్ నో లాంగ్వేజ్. అండ్ ఎస్, ద ఎమోషన్ వీ హ్యావ్ సీన్ నౌ ఇన్ అమ్మాయి. ఎస్, అమ్మాయిలు ఎమోషనల్గా ఉండగలరు, అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండగలరు. బీయింగ్ ఉమెన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ బిగ్గెస్ట్ వెపన్. సూపర్ డైలాగ్. సార్, ఆర్జీవి గారు, మీరు అన్నీ మామూలుగా కొంచెం డిఫరెంట్గా చేస్తుంటారు కదా, మనం కూడా ఇప్పుడు డిఫరెంట్గా పని చేద్దాం. మామూలుగా మూవీకి సంబంధించిన డైరెక్టర్స్ అందరూ ఏ ఈవెంట్లో అయినా లాస్ట్లో మాట్లాడతారు. సో వెరైటీగా ఫస్ట్ మీరు ఇప్పుడు వచ్చేయచ్చుగా స్టేజ్ మీదకి. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ఆర్జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, అమ్మాయి మూవీతో July 15th అగైన్ హీ ఈస్ కమింగ్ ఇన్ థియేటర్స్. The beauty of strength. వెల్కమ్ 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 సార్. సో కొంచెం మీ ఎస్, అయిపోయింది 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 లాస్ట్. ఓకే, డన్ డన్ సార్. వెల్కమ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, సూపర్ సూపర్ కట్స్. ఈ పర్టిక్యులర్ ఫిలిము అంటే నాకు మామూలుగా ఐఎమ్ నాట్ అన్ ఎమోషనల్ పర్సన్ అండ్ ఆల్సో ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్స్ ఎమోషన్స్. ఇది నేను చాలాసార్లు చెప్పాను. బట్ దిస్ పర్టిక్యులర్ ఫిలిం ఐఎమ్ వెరీ ఎమోషనల్. దానికి రీజన్ ఏంటంటే, మనం లైఫ్లో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూస్తే, మన ఎన్ని సంవత్సరాలైనా సరే, కొంతమంది వ్యక్తులు మళ్ళా మన లైఫ్ డిఫైన్ చేయబడుతుంది. అంటే ఆ వ్యక్తి కానీ లేకపోతే దెర్ ఇస్ ఎ వ్యాక్యూమ్ అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఎందుకంటే మనకి ఇన్సిడెంట్లు మర్చిపోతాం, లేకపోతే ఏదైనా ఒక వాట్ ఎవర్ మన ఒక లైఫ్ టర్నింగ్ ఈవెంట్స్ అలాంటివి కూడా, కానీ వ్యక్తులు గుర్తుండిపోతారు. సో నాకు పర్సనల్గా బ్రూస్లీ అనే ఒక మనిషి ప్రపంచంలో ఉండకపోతే ఐఎమ్ నాట్ షూర్ ఐ వుడ్ లివ్ ద సేమ్ వే. అంటే బ్రూస్లీ మార్షల్ ఆర్టిస్టా లేకపోతే ఒక ఫైటరు అని పాయింట్ కదా. చాలామంది మార్షల్ ఆర్టిస్ట్ ఉన్నారు, చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. సో తన యాటిట్యూడ్ కానీ తన ఫిలాసఫీ కానీ నాకు చాలా చాలా స్ట్రాంగ్గా ఒక ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
అంటే ఉదాహరణకి ఒక నా ఫస్ట్ సినిమా శివ యాక్చువల్గా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే బ్రూస్లీ సినిమాని నేను యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఒక రోమ్ నుంచి హాంకాంగ్ నుంచి ఒక అబ్బాయి బ్రూస్లీ రోమ్కి వస్తాడు. ఆ రోమ్లో ఒక రెస్టారెంట్లో కొంతమంది గూండాలు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే అమ్మాయిని రక్షించడానికి ఒక చిన్న ఫైట్ అవుతుంది. అక్కడి నుంచి కొన్ని గొడవల వల్ల బయటకు వచ్చేసి ఒక గ్యాంగ్ పెట్టుకుని లాస్ట్లో కొలోషియంలో ఒక ఫైట్ ఉంటుంది. నేను యాజ్ ఇట్ ఈజ్గా రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టి శివ అనే సినిమా తీశాను. కానీ శివ ఈజ్ నాట్ ఎ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్. కానీ బ్రూస్లీ యాటిట్యూడ్ చాలా ఉంది సినిమాలో. అది చాలామందికి తెలియదు, ఎందుకంటే ఎంతసేపు మీరు కరాటే ఉంటేనే బ్రూస్లీ అనుకుంటారు. సో దాని తర్వాత గోయింగ్ అహెడ్ ఇన్ మెనీ నా చాలా సినిమాల్లో ఆ పర్టిక్యులర్ తను డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అది నేను చాలా వాడటం జరిగింది. బట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా తీయాలి అని మాత్రం ఎప్పుడు నేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కల్చర్లో మార్షల్ ఆర్ట్స్ అనేది లేదు. సో మార్షల్ ఆర్టిస్ట్ దొరకటం అనేది ఇక్కడ జరగదు. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. కానీ లేటర్ ఇయర్స్లో డానీ అండ్ జెట్లీ, టోనీజా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకేం ఫీలింగ్ వచ్చిందంటే బ్రూస్లీ 40 years బ్యాక్ హీ డైడ్. ఇప్పటికి కూడా దట్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఆఫ్ బ్రూస్లీ ఏం చేసేవాడని ఎవరికి అర్థం అవ్వలేదు, నాకు తప్ప అని నాకు అది పవర్ అనుకోవచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. బట్ ఐ రియలీ బిలీవ్ దట్. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రూస్లీతో 5'7" పర్సను తనకి డబల్ సైజ్ ఉన్నవాడని 10 మందిని కొట్టగలుగుతాడు అని ఒక బిలీఫ్ చేయించాడు ఎంటర్ ద డ్రాగన్ లాంటి సినిమాలో. సో నేను ఆ థాట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అమ్మాయిని చేస్తే ఎలా ఉంటుంది మార్షల్ ఆర్టిస్ట్ని అని ఒక థాట్ వచ్చింది. కానీ మామూలు మగవాళ్ళు మార్షల్ ఆర్టిస్ట్ దొరకనప్పుడు అమ్మాయి మార్షల్ ఆర్టిస్ట్ దొరకడం అనేది ఇంకా చాలా కష్టమైన విషయం. సో నేను చాలామంది మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్స్కి ఈమెయిల్ పంపి అక్కడి నుంచి ఫోటోలు తెప్పించి కొన్ని డెమాన్స్ట్రేషన్ వీడియోస్ తెప్పించి బట్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక పర్టిక్యులర్ టైంలో ఐ గేవ్ అప్ ద ఐడియా దొరకదని. దెన్ సడన్లీ హ్యాడ్ దిస్ వన్ హ్యాడ్ ఏ ఫార్చునేట్లీ ఏదో కాంటాక్ట్ దొరికింది పూజా పాలేకర్. సో చెప్పిన నాకు తైక్వాండో మార్షల్ ఆర్టిస్ట్ ఈజ్ ఇన్ పూణే. అప్పుడు నేను ప్రొడక్షనల్ పంపించి ఆ కాంటాక్ట్తో వన్స్ షీ గేవ్ ద డెమాన్స్ట్రేషన్ ఐ వాజ్ కన్విన్స్ దట్ షీ ఈజ్ ద పర్సన్. ఇప్పుడు నాకు ఎమోషనల్ ఏంటంటే నేను ఒక సైకిల్ మీద శ్రీనివాస థియేటర్ నారాయణగూడలో పంజాగుట్ట కాలేజ్ నుంచి సైకిల్ మీద ఒక 27 times నేను వెళ్ళి చూసాను ఎంటర్ ద డ్రాగన్. ఆ రోజులో సినిమా టికెట్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కదా. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ నేను అర్థం చేసుకున్న బ్రూస్లీ అనే ఒక చైనీస్ పర్సను తన నేటివ్ కంట్రీలో చైనాలో నేను బ్రూస్లీ మీద తీసిన సినిమా 40,000 స్క్రీన్లో రిలీజ్ అవుతుంది అంటే నాకు ఇంతకన్నా ఇంకా అండ్ దట్స్ ఎ ఫుల్ సర్కిల్ ఫర్ మై కెరీర్. దట్ ఈస్ హౌ మచ్ ఐఎమ్ ఎమోషనల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఫిల్మ్. సో ఇప్పుడు దీంట్లో 2 elements ఉన్నాయి. ఒకటి ద విమెన్ ఎంపవర్మెంట్. ఇప్పుడు విమెన్ అనేది వీకర్ సెక్స్ లిమిటేషన్ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ మెన్ హరాస్ చేస్తారు, లేకపోతే ఇంటిమిడేట్ చేస్తారు. కానీ ఒక పట్టుదల ఉండి డిటర్మినేషన్ ఉండి యూ కెన్ లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది పూజ ఈజ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ ది పర్ఫెక్షన్ ఇన్ ఎ ఫిగర్ అండ్ ఫిట్నెస్ ఆఫ్ ఎ బాడీ. అదే రిమెంబర్ కౌనా ప్యారే వచ్చినప్పుడు రితిక్ రోషన్ నాతో చెప్పాడు ఒకసారి, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐమ్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్ టు గో టు ద జిమ్స్. అప్పుడు జిమ్ మెంబర్షిప్ అని విపరీతంగా పెరిగిపోయినాయి కౌనా ప్యారే తర్వాత. సో ఐ థింక్ ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ట్రెండ్ బోత్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఇన్ ఫిట్నెస్ ట్రైనింగ్ విత్ దిస్ ఫిల్మ్. సో దిస్ ఈజ్ యాజ్ ఫర్ యాజ్ మై జర్నీ విత్ బ్రూస్లీ ఈజ్ కన్సర్న్. ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే చైనాలో అన్ని వేల స్క్రీన్స్ వల్ల రిలీజ్ అవుతుందని. దానికి ముఖ్య కారణం ఏంటంటే నేను టెస్ట్ ఫుటేజ్ తీసిన తర్వాత ఐ సెంట్ ఇట్ త్రూ సమ్ కాంటాక్ట్ టు వన్ కంపెనీ ఇన్ చైనా. వాళ్ళు ఈ టెస్ట్ ఫుటేజ్ చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు దే కేమ్ టు బాంబే అండ్ దట్ ఈస్ వెన్ ఇట్ బికేమ్ ఇండో చైనీస్ కో ప్రొడక్షన్.
సో అప్పుడు వాళ్ళు చైనీస్ ప్రొడ్యూసర్స్ కాబట్టి నౌ దే ఆర్ రిలీజింగ్ ఇట్ యాజ్ ఎ మెయిన్ స్ట్రీమ్ ఫిలిం సేమ్ టైమ్ యాజ్ ఇన్ ఇక్కడ మన ఇండియాలో. సో దట్స్ యాజ్ ఫార్ ఎస్ ది చైనీస్ కనెక్షన్ కన్సర్న్. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నాకు 3 సినిమాలు నా లైఫ్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిలిమ్స్. ఒకటి గాడ్ ఫాదర్ ఈజ్ వాట్ ఐ మేడ్ ఇన్ టు సర్కార్. ఒకటి రెండోది సౌండ్ ఆఫ్ మ్యూజిక్, దట్ ఐ మేడ్ ఇన్ టు రంగీలా. నౌ దిస్ ఈజ్ మై వర్షన్ ఆఫ్ ఎంటర్ ద డ్రాగన్. సో ఐ థింక్ సో ఈ 3 కాకుండా ఇంకో 4 ఉన్నాయి చిన్న చిన్నవి, బట్ దీస్ ఆర్ ద 3 మెయిన్ థింగ్స్ ఐ థాట్ సమ్ డే విల్ మేక్ మై వర్షన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్. అండ్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ ఆల్ ద పీపుల్ హు వర్క్డ్ విత్ మీ అండ్ ఎవ్రీథింగ్. ప్రసాద్ గారు మీరు ఏదో ఫంక్షన్లో ఒకసారి చెప్పారు నా గురించి, రాము కనపట్టలేదు అసలు ఈ మధ్యన అని. ఐ ఫీల్ ఇన్ దిస్ ఐ థింక్ యూ విల్ సీ అట్లీస్ట్ కొంచెం కనిపించడానికి చేసి ఉందేమో ఛాన్స్ అనుమానాస్పదంగా ఉన్నది. అండ్ సో జస్ట్ వాంట్ టు సే దిస్ వన్ ఫైనల్ వర్డ్. ఇప్పుడు పూజ ఆబ్వియస్లీ టుక్ ఏ లాంగ్ టైం, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కానీ లేకపోతే ఈ చైనీస్ ఏదో వచ్చిన తర్వాత. పూజ ఒరిజినల్లీ తైక్వాండో ఆర్టిస్టు, దాని తర్వాత షీ ట్రైన్డ్ ఇన్ జీత్ కుండో. సో ఇన్ని ఇయర్స్ అసలు మాత్రం రోజుకి షీ ట్రైన్ ఫర్ 4 to 5 hours అండ్ కంప్లీట్ కమిట్మెంట్ తోటి. సో వితౌట్ పూజ దిస్ ఫిల్మ్ కెనాట్ హ్యాపెన్. బట్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫిలిం, ఇది ఊరికేనే నేను ఒక వీళ్ళు కాకపోతే వీళ్ళు, వాళ్ళు కాకపోతే వాళ్ళు అనే చాయిస్ అనేది లేదు, కాస్టింగ్ చాయిస్. ఐదర్ ఇట్ ఈస్ విత్ పూజ ఆర్ దర్ ఇస్ నో ఫిల్మ్ వితౌట్ పూజ. థ్యాంక్ యూ పూజ ఫర్ దట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ అగైన్ ఆల్ ఆఫ్ యూ వన్స్ మోర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ విత్ ఆల్ గెస్ట్ పర్మిషన్స్ హియర్. సో ప్లీజ్, అంటే మనది మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ మూవీ, ఒక అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అనే దాని మీద మనం చేసాం కాబట్టి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మన ఇండస్ట్రీలో ఇప్పటి వరకు టేక్ ఇట్ ఏ లాంగ్వేజ్ అయినా మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ వచ్చిన సినిమాల గురించి నేను చెప్తాను, బట్ ఇన్ అదర్ లాంగ్వేజ్. అంటే ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులో తీసుకున్నాను అనమాట. అది మీరు గెస్ట్ చేయాలి వాట్ ఈస్ ద మూవీ. ఓకే, యా. ద ఫస్ట్ వన్ ఈజ్ చంపు రసీదు, అది సినిమా పేరు. అరే అందరు ఐ డోంట్ నో, నేను ఫస్ట్ టైం అన్నది. ఓకే దాని పేరు సరే, ఓకే సార్, అలా అనమాట. ఓకే. అండ్ సెకండ్ వన్ కిల్ బిల్ సార్, చంపు. ఓకే, హడావిడి గంట ఘాకి వదిలే. I am right now very emotional and it's a serious film, so let's not do this kind of comedy. Okay, fine. Okay, so take it yes as his words, following absolutely with all due respect. Thank you sir, thank you. So I thought కొంచెం ఆర్జీవి గారు సమాధానాలు అంటే అందరూ కొంచెం ఇలా వింటాం కాబట్టి ఆ ప్యాషన్తోనే నేను కూడా అడిగాను. అండ్ ఎస్, థ్యాంక్ యూ అండ్ సారీ ఇఫ్ ఐ యూజ్ ఎనీథింగ్ రాంగ్, సో సారీ. అండ్ ఎస్, నౌ ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ అని చెప్పి ఇందాక చెప్పారు ఆర్జీవి గారు. అండ్ ఎస్, చైనీస్ ప్రొడక్షన్స్ ఎలా ఇందులో ఎంటర్ అయ్యారు, ఈ సినిమాలో ఎంత వాళ్ళకి నచ్చింది, ఎన్ని థియేటర్స్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పారు. నౌ ఇండియా మీట్స్ చైనా అనేటువంటి ఒక వీడియో మనం చూడబోతున్నాము. లెట్స్ వాచ్ ఇట్, దెన్ విల్ టాక్. ఇండియా మీట్స్ చైనా వీడియో ప్లీజ్.
Ladki, Dragon Girl, The Beauty of Strength, you're going to see in theaters on July 15th. Anni languages lo worldwide ga release avutundi on July 15th. And yes, now ee cinema lo love song okati undandi. So aa love song video chuseddamu. Aa tarvata we'll see a beautiful performance. Love song AV please. ఈరోజు నేనే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకున్నాను. గిఫ్ట్? ఏం గిఫ్ట్? ధైర్యం. ధైర్యమా? అది నేను నీతో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నది. చెప్పడానికి ఐ థింక్ ఇప్పుడు కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు. పూజ, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఐ డోంట్ నో నాలో నీకు ఏం నచ్చిందో. అయ్యో, ఏం నచ్చలేదో అది అడుగు పూజ. యునో, నేను పిచ్చోడిని అయిపోతున్నాను. పిచ్చా? ప్రేమ పిచ్చోడిని. చంపేవే నన్ను కసిగా కౌగిళ్ళో నింపి కోరికే పడగెత్తగా మత్తు ఏదో కమ్మిందిలా హత్తుకో గట్టిగా మరిచిపోయేలా ముద్దులో పొద్దుపోవాలి. నిలువెల్ల ఉన్న తిమ్మిరి రసకత్తులో తీరే మరి హత్తుకో గట్టిగా So that's the love song from Ammai. And yes, I would like to call upon stage now BVS Ravi Garu. Sir, please welcome. Writer, director, recently సినిమాలు కూడా చేస్తున్నారు ఆయన యాక్టర్గా. సో రవి గారు వెల్కమ్. నమస్కారం. గురుతుల్లి విజయేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారికి నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇందాక నేను వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ అమ్మాయి అంటే ఆ టైటిల్ ఎందుకు వచ్చిందన్నారు. రామ్ గోపాల్ వర్మ తరహా అమ్మాయి అని. రామ్ గోపాల్ వర్మ ఎలాంటి అమ్మాయిలు సమాజంలో ఉండాలనుకుంటున్నారో అలాంటి అమ్మాయి అని, అంత స్ట్రాంగ్ అమ్మాయి అని ఆయన ఉద్దేశంలో. సాధారణంగా ఈ సినిమా గురించి మాట్లాడతాను. ముందు రాము గారి గురించి మాట్లాడాలి. రాము గారి గురించి పబ్లిక్లో పొగిడి ఆయన్ని పర్సనల్గా తిట్టాల్సిన అవసరం కానీ, లేకపోతే పబ్లిక్లో తిట్టి ప్రైవేట్గా పర్వాలేదు సార్ అని పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పబ్లిక్ మనిషే. పబ్లిక్లోనే ఆయన ఎక్కువ మంది తిట్టారు, ఎక్కువ మంది పొగిడారు. కాబట్టి ఆయన గురించి పబ్లిక్గా మాట్లాడుకోవచ్చు. ఆయనకి అటెన్షన్ డెఫిషియన్సీ ఉందని ఆయనే చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటారు. నాకు దేని మీదైనా నాకు చాలా త్వరగా బోర్ కొట్టేస్తుంది అనేది టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు కూడా 10 నిమిషాలు నెక్స్ట్ అని తోచేస్తుంటారు దాని గురించి. ఆయన ఏదైనా సినిమా చేసినప్పుడు సగంలో దాని గురించి ఇంట్రెస్ట్ పోయి ఇంకో సినిమా స్టార్ట్ చేసిన సందర్భాలు కూడా ఇక్కడ మధు గారికి వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది సందర్భం. కానీ విచిత్రంగా ఆయన చాలా సీరియస్గా తీసుకున్న సినిమా
రామ్ గోపాల్ వర్మ అమ్మాయి. ఆయన ఈ కళ 2013 సంవత్సరంలో మొదలుపెట్టారు. 9 సంవత్సరాలు అలుపెరగకుండా కలగన్న కళ ఈ సినిమా. మొదటి రోజు నుంచి నాకు తెలుసు అన్ని ఎఫిషియన్సీస్, అంత స్టామినా ఉన్న అమ్మాయిని ఎలా వెతికి పట్టుకున్నారో, లేకపోతే అమ్మాయిని వెతికి పట్టుకున్న ఆ అమ్మాయికి ఇన్ని కళలు నేర్పించారో, ఏది చేసినా సరే చాలా క్లిష్టమైన కష్టమైన పని అది. అలాంటి అమ్మాయిని తీసుకుని ఇంత జర్నీ చేసి ఇవాళ మన ముందుకి అన్ని భాషల్లోనే సినిమా తీసుకురావటం అనేది చాలా 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 కష్టమైన విషయం. అది ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క సీరియస్నెస్కి ఇది ఒక నిలువటద్దం. ఇలాంటి సినిమా నేను ఆయన చాలాసార్లు నాకు ఆయన ఐప్యాడ్లో కానీ ఆయన ఎడిటింగ్ రూమ్లో కానీ చాలా ఫుటేజ్ చూపిస్తుంటారు. చాలా సినిమాలు ఆయన చేసేవి చాలా బాగున్నాయి సార్ అని చెప్తుంటాను. నాకు పెద్దగా నచ్చనివి పర్వాలేదు సార్ అని ఏదో డిప్లొమాటిక్గా సర్దుకుంటూ ఉంటాను. కానీ ఈ సినిమా ఫుటేజ్ నేను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యానంటే, ఆయనలో ఇంకా నిబిడీకృతమై ఉన్న ఆ చిన్న పిల్లవాడిలాగా ఈ సినిమాని పట్టుకుని 10 ఏళ్ల మట్టి మోడిసి తీసుకొచ్చి ఈ డ్రీమ్ని ఈ సినిమా చేశాడు కదా. ఐ వాంట్ టు బ్లెస్ దట్ కిడ్ ఇన్ హిస్ మైండ్, ఐ వాంట్ టు బ్లెస్ దట్ కిడ్ ఇన్ హిస్ హార్ట్. ఐఎమ్ ఎమోషనల్లీ సేయింగ్ దిస్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. గాడ్ ఫాదర్ చూశాను, సర్కార్ తీశాను, ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు ఆయన. రంగీలా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చూసి అన్నారు. ఎంటర్ ది డ్రాగన్ని ఇలా మలిచిన ఆయన సినిమా కూడా ఇంకా అంత పెద్ద హిట్ అవ్వాలి, అంత క్లాసిక్గా మిగిలిపోవాలి. పూజ చాలా పెద్ద స్టార్ అవ్వాలి, చాలా పెద్ద స్టార్ అవ్వాలి. ఒక 10 ఏళ్ల పాటు ఒక అమ్మాయి ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ఈ తెలుగు భూమి మీద, ఈ భారతదేశంలోనో ఈ వరల్డ్లోనో ఏ వ్యక్తి సినిమా కోసం 10 ఏళ్ల పాటు ఒకటే రకమైన ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్. ఓ సినిమా కోసం 6 ప్యాక్ చేస్తాం, ఓ సినిమా కోసం లావ్ అవుతాం, చిక్కుతాం, ఏదో చేస్తూ ఉంటాం. బట్ 10 years పాటు పూజ హ్యాస్ మెయింటైన్ దిస్ ఫిట్నెస్ విచ్ ఈజ్ నాట్ ఏ జోక్, ఇట్ ఈజ్ మోర్ దాన్ హ్యూమన్. ఐ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ దిస్ ఫిలిం. మీకు దేవుడు అంటే ఇష్టమే సార్, బయటకు మాత్రం అలా అంటుంటారు. మీరు నమ్మిన దేవుడు ఈ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. అండ్ ఎస్